పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం మహాదేవపట్నం గ్రామం ప్రజలు డ్రైనేజ్ సమస్యతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. చీకటి పడితే పెద్ద పెద్ద పాములు ఇంట్లోకి వస్తున్నాయని, వర్షపు నీటితో డ్రైనేజ్ నిండి ఇళ్లలోకి నీరు చేరుతోందని, ఇళ్లు ఖాళీ చేసి బయటకు వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా సమస్య పరిష్కారం కాలేదని ఆరోపించారు. డ్రైనేజీ ప్రవాహానికి అడ్డుగా కొంతమంది ఆక్వా రైతులు చెరువు తవ్వడంతో డ్రైనేజీలో పూడిక చేరిందని గ్రామస్తులు వాపోయారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి తమ సమస్యకు పరిష్కారం చూపించాలని, అక్రమాలు తొలగించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. పాములు వచ్చేసి దురదలు పట్టేసుకుని ఎలమడ తల్లకుందండి. హాస్పిటల్లో తణుకు పెబ హాస్పిటల్ 15,000 వేసేవాడి. ఉండి అప్పారావు గారు పాల్కొల్లండి, ఆయనకు 15,000 ఇచ్చేవాడి. ఇక్కడ ఆర్ఎంఈ డాక్టర్ గారు 10,000 ఇచ్చేవాడి ఇండక్షన్ చేసినందుకు. నవడూరు రాజుగారి హాస్పిటల్ అండి, మురికిపోతు వారం ఉందండి, ఆయన 12,000 ఖర్చు పెట్టేవాడి హాస్పిటల్. మొత్తం ఇంటిపాతికి జరాలండి. ఇక్కడ మొత్తం అందరికీ జరాలండి. ఒక్కళ్ళకి ఉంది, ఒక్కరికి లేదు, అన్య సమస్య ఏమీ లేదండి. మా సమస్యలో ఎమ్మెల్యే గారు 100 కుటుంబం దాకా ఉంటుంది దరిదాపు. అయితే ఇక్కడ ఏమైందంటే అండి, ఎప్పుడు కూడా డ్రైనేజీల గురించి ఎంఆర్ఓ గారికి తిరిగి పంచాయతీ సెక్రటరీ గారికి ఇవ్వడం జరిగింది. ఎప్పటికప్పుడే వస్తున్నారు, చూసి వెళ్తున్నారు తప్ప ఏమీ అందించట్లేదు, ఏమీ చేయట్లేదు డ్రైనేజీ గురించి. ఇలా జనాలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక కుటుంబానికి వచ్చి దగ్గర 15,000-20,000 రూపాయల దాకా ఖర్చు పెట్టారు. మలేరియా, డెంగ్యూ జ్వరాలు, టైఫాయిడ్ జ్వరాలు వచ్చి చాలా ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపిల్లలు, వికలాంగులు కూడా ఉన్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే మెయిన్ ఇది వరకు పూర్వం నుంచి కూడా మా చిన్నతనం కాడి నుంచి కూడా ఈ డ్రైనేజీ వెళ్ళి మురుకు బోధు, పెద్ద బోధు ఇది. ఈ బోధు శ్రీకృష్ణ సీతారామరాజు గారు ఏం చేశారంటే గాజులు ఏసుకి లీజుకి ఇచ్చారు. ఈ చెరువు లీజుకి ఇవ్వడంలో ఏమైందంటే ఈ ఏసీ గారు ఏం చేశారంటే బోధి డ్రైనేజీ మొత్తం పూర్తి చేశారు. దరిదాపు ఇక్కడ ఒక అరెకరం పైన 70 సెంట్లు 80 సెంట్ల దాకా ఈ అసలుమైన ఉన్నది. ఇక్కడ ఈ అసలుమైన ఉన్నా సరే వీళ్ళు ఏం చేశారంటే బోధి పూర్తి చేసి ఇంకా చెరువులో కలిపేసుకున్నారు. వీళ్ళు అసలుమైన స్థలం. కర్నూలు జిల్లా